ఏం చేస్తుంటారు సార్? కూరగాయల వ్యాపారం. ఏ ఏరియా సార్ మీది? ఏ నియోజకవర్గం? మల్లికాయలపేట. ఏ నియోజకవర్గం సార్? పార్టీ నిజం. జగన్ గారు ఒకవైపు, కూటమిగా చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు, ఎలా ఉంటుందంటారు ఈసారి? ఏది ఏమైనా సరే మొత్తం టీడీపీ చంద్రబాబు నాయుడు వస్తాడు. ఎందుకంటే జగన్ ప్రభుత్వం కరెక్ట్ కాదు. ఎందుకంటే వాడు చేసిన 5 ఏళ్ళు దాంట్లో మెయిన్ అది రాష్ట్రాన్ని తాగడబెట్టి చేసిందంటే అంటే వేరే కాదు. నేను ఒక్కడిని చెప్పడం కాదు, ఎవరైనా చెప్తారు. నేను చదువుకున్నా, అయినా కూరగాయల వ్యాపారం చేస్తున్నా. మధ్య తరగతి ఉండిపోతున్నాడు. పైకి డెవలప్మెంట్ అనేది కనబట్ల. డెవలప్మెంట్ ఎలా అవ్వాలి? ఇప్పుడు అమ్మఒడి అన్నాడు, 3 సార్లు వేసాడు, 4వసారి వేయలే. చిన్న అంటే చిన్నదాని సమస్య కాదు, దాని గురించి చెప్తున్నా. అంటే వీడి మీద చంద్రబాబు నాయుడు కొద్దిగా అనుభవించాలి. ఆయన కొద్దిగా వయసు ఎక్కువ కాబట్టి ఆయన కొద్దిగా చేయగలడు. ఏదైనా మెయిన్ ఇంపార్టెంట్ అది. అసలు మీ విజయవాడ ప్రాంతం ఎంత మేర అభివృద్ధి చెందిందంటారు సార్ ఈ 4 ఏళ్ల కాలంలో, 5 సంవత్సరాల కాలంలో? నాకు తెలిసి డెవలప్మెంట్ ఏం కనపడలే. అదే చంద్రబాబు నాయుడు మాత్రం డెవలప్మెంట్ అయ్యేది. ఫ్లైఓవర్ ఉంది, అవన్నీ ఆయన టీడీపీ ప్రభుత్వంలో పెట్టింది. ఫ్లైఓవర్ టీడీపీ ప్రభుత్వంలో కట్టింది. ఆయన ఉంటే కొన్ని డెవలప్ అయ్యాయి. అలాగే అమరావతి రాజధాని ఉంది, ఆ రాజధాని కూడా సగంలో ఆగిపోయింది. అలాగే ఆయన ఉంటే కొద్దిగా ఇదే అక్కడ చుట్టుపక్కల భూములు అని అదని ఇదని కొద్దిగా ఇదే ఇంప్రూవ్ అయ్యేది. అవి అలాగే ఉండిపోయినాయి. ఫస్ట్ 4-5 కోట్లకి అమ్మేవాడు కూడా లక్షకే అమ్మాడు. ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు కాదు, ఒక 1 year బ్యాక్ అలా జరుగుతున్నాయి. నెక్స్ట్ జగన్ వస్తే చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం మార్పు ఉంటుంది, కంపల్సరీ మార్పు ఉంటుంది. ఎందుకంటే ఆయనకి వయసు అయిపోతుంది. ఏదైనా అనకూడదు, కానీ పోతే ఏదైనా చేసి వెళ్ళిపోదాం, జనాలు మంచిది చేద్దాం అన్నట్టు ఉంటుంది. నేను అనుకుంటున్నా ఉండదని. నేను అనుకోవడం కాదు, చాలామంది అలాగే అనుకుంటారు. వయసు అయిపోయింది కదా, ఏజ్డ్ అయిపోయింది. ఇంకా పార్టీ కూడా తర్వాత ఇంకేం ఉండదు. ఇప్పుడు ఆయనతో భూస్థాపితం అయిపోతుంది టీడీపీ. ఇంకెవరున్నారు చెప్పండి? అంటే ముఖ్యంగా మీ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి సుజనా చౌదరి గారి పోటీలో ఉన్నారు, వైసీపీ నుంచి ఆసిఫ్ గారి పోటీలో ఉన్నారు. ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు సార్? ఎవరు గెలిచే అవకాశం? అంటే వాళ్ళు గెలుస్తారని కాదు, ఎక్కువ 1 సీటు మాత్రం ఈ సీటు మాత్రం సుజనా చౌదరి ఆసిఫ్ గారు రాదు. అంటే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి కూడా ఓట్లు ఎక్కువ శాతమే ఉన్నాయంటా ఉన్నారు. అసలు ఎంత మేర ఇది ఓట్ ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉందండి? నేను ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఈయన ఏంటంటే కొద్దిగా పాతోడు. ఆయన ఢిల్లీలో ఉంటాడు, విజయవాడలో ఉంటాడు అనే కదా. సుజనా చౌదరి గురించి మీకు తెలుసు, అందరికీ తెలుసు, బాగా అనుభవిస్తారు. ఆయన లేకపోయినా వర్క్ చేయగలడు, ఎవరితోనే చేయగలడు. ఇప్పుడు ఆయన స్పెషల్ టీం వచ్చింది ఇక్కడికి. ఇక్కడ ఉన్న వాళ్ళు కాదు, స్పెషల్ టీం, వాడి టీం తెచ్చుకున్నాడు ఇక్కడ. వాడి టీం వాళ్ళే ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్వే చేస్తాయి. అంటే వీళ్ళు ఈ పాయింట్ తిరగలేదా ఏంటది మొత్తం దగ్గర నుంచి చూస్తున్నాను. ఎందుకంటే నేను లైవ్ చూశాను, బాగుండదు. ఎన్ని ఓట్ల మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు సుజనా చౌదరి గారు? అంటే చెప్పలేము, కానీ మెజార్టీ వస్తుంది. ఏదైనా టోటల్గా టీడీపీ వస్తుంది, దాంట్లో సమస్య లేదు.